తెలంగాణలో వందే మాతరం దుమారం రేపుతోంది. అసెంబ్లీలో జాతీయ గేయం వందే మాతరం ఆలాపనను ఎంఐఎం సభ్యులు బాయ్కాట్ చేయడం వివాదానికి దారితీసింది. అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరాన్ని విధిగా ఆలపించాలంటూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా మజ్లిస్ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. వందే మాతరం గేయాలాపన సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మౌనంగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వందే మాతరం ఆలాపన జరుగుతుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. మజ్లిస్ ఎమ్మెల్యేల వైఖరి సిగ్గుచేటని, భరతమాత ఆత్మకు జరిగిన అవమానమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. మజ్లిస్ మొదటి నుంచి వందే మాతరం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. గేయంలోని కొన్ని చరణాలు తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నాయని ఎంఐఎం వాదన. గతంలో పార్లమెంట్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి దేశ సార్వభౌమాధికారానికి ప్రతీకలైన జాతీయ చిహ్నాలను, గేయాలను గౌరవించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశం కంటే మతమే ముఖ్యమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కలిగించే విధంగా మరి నిండు సభలో నిన్నటి రోజున అసెంబ్లీ ప్రారంభోత్సవ సమయంలో జాతీయ గీతం వందే మాతర గీతాలపన్ను కూడా వ్యతిరేకిస్తూ సభల నుంచి వెళ్ళిపోయిన ఎంఐఏ పార్టీ విధానాలను నిరసిస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున తెలియజేస్తూ ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ కూడా దహనం చేయడం జరిగింది. మరి భారతదేశంలో నివసించాలంటే ఖచ్చితంగా కూడా వందే మాతర గీతాలాపన, జాతీయ గీతాలాపన ఖచ్చితంగా చేయాల్సిందే అనేది మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తూ మరి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా దేశం పట్ల గౌరవంతో మెదలాలని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి భంగం కలిగించే విధంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. మోనికా, గుడ్ ఈవినింగ్. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ పాట వందే మాతరం అన్నటువంటి పాట దేశ ఉద్యమాన్ని నడిపించింది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించింది వందే మాతరం అనే పాట ఒక నినాదంగా మారింది. ఆ రోజు బ్రిటిషర్లు ఈ పాటను నిషేధించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఒక దేశాన్ని ఐక్యంగా చేసినటువంటి పాట, నినాదం వందే మాతరం. స్వాతంత్రోద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. మనకు తెలుసు, ఒక అక్షరం ఒక ఆయుధంగా మారుతుంది, ఒక పాట ఒక తూటాలా పేలుతుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఇట్లాంటి సంఘటనలే చూసాం. అయితే నిన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు వందే మాతర గీతాలాపన జరుగుతున్నటువంటి సందర్భాన ఎంఐఎం నాయకులు ఆ పాట వస్తున్నటువంటి క్రమంలో సభలోంచి బయటకు వెళ్ళిపోయారు. ఇది దేశాన్ని అవమానించినట్టు, జాతీయ గీతాన్ని జరిగినటువంటి అవమానంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, దేశభక్తులు మాట్లాడుతున్నారు. దేశంలో ఉండి దేశ గీతాలాపన చేయడానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి? గతంలో ఓవైసీ కూడా ఈ మాట అనడం జరిగింది. ఖచ్చితంగా పాడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి కామెంట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. దేశంలో దేశ పద్ధతి ప్రకారం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం నడవాలి. ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది వందే మాతరంతో. మాట్లాడదాం. అందరం రామరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామరెడ్డి గారు, నమస్తే. నమస్తే అండి. వందే మాతర గీతాలాపన గతంలో కూడా ఎంఐఎం నుంచి ఇట్లాంటి రియాక్షన్స్ చూసాం. ఓవైసీ లాంటి నాయకులే దీని మీద చాలాసార్లు కామెంట్లు చేశారు అక్కడక్కడ. 1882లో పుట్టిన ఈ పాట 47 స్వాతంత్రం వచ్చే వరకు కూడా కీలక పాత్ర పోషించింది. బ్రిటిషర్లను ఎదిరించింది పాట. కానీ మన దేశంలో మాత్రం ఈ జరుగుతున్నటువంటి ఈ వ్యతిరేకతలను, ఈ అవమానాలను ఎట్లా చూడాలి? మన దేశ స్వాతంత్రంలో అత్యంత ప్రేరణనిచ్చిన గీతం వందే మాతరం. అవును, ఉధృతంగా జరిగిన ఉద్యమం వందే మాతరం ఉద్యమం. ఇంకా జనగణమన ఉద్యమం కానీ ఇలాంటి ఏవి జరగలే. అట్లా
కాబట్టి అది దేశభక్తిని ప్రేరేపించే ఇది గీతం, నినాదం. సో అద్భుతమైన గీతం ఏంటంటే కాంగ్రెస్ మొదటి నుంచి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు, సంతుష్టీకరణ రాజకీయాలు భయంకరం చేయడం వల్లనే, బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడం వల్లనే ముస్లిం లీగ్ పుట్టడము. మొదటి నుంచి 1923లో కాకినాడలో ఆల్ ఇండియా కాంగ్రెస్ సమావేశాలు జరిగినప్పుడు ఆయన మౌలానా మహమ్మద్ అలీ కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఎక్కడైనా సమావేశాలు జరిగినప్పుడు 2 రోజులు సమావేశం అయినాక 2 రోజుల తర్వాత మన ఒక బయట పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశ మందిరం నుంచి, స్థలం నుంచి పబ్లిక్ మీటింగ్ ర్యాలీగా వెళ్ళి అక్కడ మాట్లాడతారు భక్తులు. ఈ సమావేశాలు అయిపోయినాక ర్యాలీగా వెళ్ళినప్పుడు మేళ తాళాలతోటి మౌలానా మహమ్మద్ అలీని స్వాగతం తీసుకుపోతూ ఆ పబ్లిక్ మీటింగ్ వెళ్ళాక పబ్లిక్ మీటింగ్లో వందే మాతరం గీతం పాడడం కోసం లక్నో నుంచి ఒక ఫేమస్ హిందుస్థానీ సంగీతకారుడు, మీరు ఇక్కడ చూసినచ్చు, విష్ణు దిగంబర ఫలుస్కర్ స్టేజ్ మీదకి వచ్చి పాడబోతుంటే మౌలానా మహమ్మద్ అలీది మా సంగీతం మా మత విశ్వాసాలకు వ్యతిరేకం, మీరు వందే మాతరంలో సంగీతం ఉంది, మీరు పాడకూడదు అంటే, మరి ఇప్పుడు మేళతాళాలతో మిమ్మల్ని అక్కడిని తీసుకుంటే ఆ మేళతాళాల సంగీతం లేదా, మీకు వందే మాతరంలో సంగీతం కనపడ్డదా? నేను లక్నో నుంచి వచ్చాను కాకినాడకు, వందే మాతరం పాడతాది పాడుతుంటే నిరసనగా కింద పోయి నిలబడతాడు కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడి తప్పిది? మన దేశభక్తి గీతము, మనం దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాము, ఇది చేయడం తప్పని ఎవరు చెప్పలేదు. మొదటి నుంచి కాంగ్రెస్ ఈ సంతుష్టీకరణ విధానంతో ముస్లిం దేశ విభజన జరిగింది. ఇప్పుడు ఉన్న దేశంలో ఉన్న ముస్లింలు కూడా, ముఖ్యంగా ఈ రజాకార్ పార్టీ ఎంఐఎం లాంటి పార్టీ, ముస్లిం లీగ్, దేశ ముస్లిం లీగ్, ఇలాంటి పార్టీల్లో ఈ తత్వం బాగా పెరిగిపోయింది. దీన్ని కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో మన ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత్ మాతాకి జయంలే, జై పాలస్తీనా అన్నాడు. అవును, జై పాలస్తీనా అన్నాడు, భారత్ మాతాకి జయంలే. అంటే జై పాలస్తీనా అంటే వాళ్ళ మత విశ్వాసం, భారత్ మాతాకి జయ మత విశ్వాసం పడుతుందా? అంటే ఈ పాటలో భారత మాతను దేవతలాగా కీర్తిస్తూ పాడారు అన్నది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చా? అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళ ఖురాన్లో ఉన్నటువంటి ఆ దేవుడినే దేవుడిగా భావిస్తారు కాబట్టి వందే మాతరాన్ని పక్కన పెడుతున్నారా, వ్యతిరేకిస్తున్నారా? జై పాలస్తీనా అనడానికి కానీ, లేదంటే భారత్ మాతకి జై అనడానికి కానీ, వందే మాతరం అనడానికి కానీ వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి ఎంఐఎంకు? వీళ్ళది ఈ ఖురాను ఇస్లాం చెప్పేది ఒకటైతే, వీళ్ళ మౌల్వీలు మసీదుల్లో మదర్సాలో చెప్పేది వేరే విధంగా ఉంటుంది. దీన్ని రెండు తీర్లా చెప్తారు. అల్లా ఇస్లాం, ముల్లా ఇస్లాం అని 2 రకాలు అంటారు. వీళ్ళకి నిజంగానే ఇస్లామీ అంత గౌరవం ఉంటే, షరియత్ చట్టం, క్రిమినల్ లా ఇస్లాం ప్రకారం ఎందుకు కోరరు? నిజంగానే వాళ్ళకి ఇస్లామీ అంత గౌరవం ఉంటే, మా క్రిమినల్ లా, మా ఖురాన్ చెప్పినట్టు, మా షరియత్ చెప్పినట్టు, మాకు షరియత్ ప్రకారం మాకు క్రిమినల్ లా ఇంప్లిమెంట్ అడగరు. అద్వాని మన అమిత్ షా గారు లోక్సభలో అన్నారు, మీకు ఏమైనా పెళ్లిళ్ళు చేసుకున్న కానీ మీకు షరియత్ కావాలి, క్రిమినల్ లా వద్దా అని. సో అవకాశవాదం, వీళ్ళు మతం అనేది చెప్పడం ఒక సాకుగా, కుంటి సాకుగా వాడుకుంటున్నారు. వాళ్ళను అపీజ్మెంట్, వాళ్ళలో ముస్లింలు పార్టీ దిక్కుండాలి, వాళ్ళను మతపరంగా రక్షణ కోసం ఒక ఆయుధంలాగా వాడుతుంది తప్ప ఇస్లామును వాళ్ళు గౌరవించట్లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ కఠినం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటివి జరుగుతుంటే ఇది దేశ గౌరవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీన్ని ఖచ్చితంగా కఠినం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే లీగల్ పాయింట్స్ పట్టుకుంటారు. సో అది ఖచ్చితంగా పాడాలని రాజ్యాంగంలో ఏమీ లేదు కదా, ఎక్కడ లేదు కదా అన్నటువంటి పాయింట్స్ తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనం కేరళలో కూడా చూడొచ్చు, బిజో ఎమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సంబంధించినటువంటి ఒక కేసు విషయంలో స్కూల్ అసెంబ్లీలో జనగణమన పాడలేదు కానీ గౌరవంగానే వాళ్ళు నిలబడ్డారు. సో వాళ్ళు స్కూల్ వాళ్ళు పాట పాడలేదు అని చెప్పేసి వాళ్ళను ఎక్స్పెల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు కాస్త సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పాడకపోవడం దేశద్రోహం ఏం కాదు, వాళ్ళ దేశాన్ని అవమానించలేదు, దే స్టూడ్ రెస్పెక్ట్ఫుల్లీ, స్టాండ్గా గౌరవంగా నిల్చున్నారు. సో వాళ్ళ మతాన్ని గౌరవించాలన్నటువంటి కేసు సుప్రీంకోర్టు కేసులు కూడా ఉన్నాయి. కానీ లీగల్గా చట్టపరంగా నడుస్తుంది కాబట్టే ఈరోజు ఒక ఎమోషనల్ అవమానాలు భరించాల్సి వస్తుందా? సో దీన్ని కఠినం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను, చట్టబద్ధమైన అన్ని మార్గదర్శకాలను ప్రతి భారతీయుడు పాటించాలి. అందులో ఇప్పుడు ఈ వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా ఇచ్చిన ఆదేశాలు ఇవి.
దీన్ని ప్రతి ఒక్కరు గౌరవం, ఎందుకంటే రాజ్యాంగం చెప్తుంది అది. అది నిరసనగా వెళ్ళిపోవడం మరీ దుర్మార్గం. అది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మొదలు కాంగ్రెస్ చేసిందంటే ఈ యాక్చువల్ గా 6 చరణాలు 2 చిన్న చరణాలే పాడిండ్రు. అంటే 90% మంది భారతీయులకు, ముఖ్యంగా హిందువులకు చెప్తున్నాను నేను, మొన్న ఒక సంవత్సరం క్రితం వరకు వందే మాత్రం ఇట్లా ఉంది అని తెలియదు. కాంగ్రెస్ దాచిపెట్టినది. కోటి కోటి కంట కలకల నినాదకరాలే, కోటి కోటి భుజైత కరకరవాలే, కేబోలే మాతృ అబలే బహుబలదారిని మృపదల వారిని మాత్రం వందే మాత్రం ఎంతో మనకు అంటే దేశభక్తిని మాత్రం ప్రేరేపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ చేసిన కుట్ర ఏంటంటే 2 చిన్న చరణాలను పెట్టి 4 చరణాలు తీసేసింది. మరి కాంగ్రెస్ ఆ 2 చిన్న చరణాలను పార్లమెంట్ పాడమంటే లేదా మాకు మా మత విశ్వాసాల వ్యతిరేకం, మరి ఎందుకు తీసేసినట్ట 4 చరణాలు? 4 చరణాలు తీసేసిన 2 చరణాలు పాడరు. అలా ఎక్కడ మనకి వేరే మతాల గురించి ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఒక్క నిమిషం, వీళ్ళు చేసే పనులు ఏంటంటే అవసరాల తీరుగా దాన్ని వర్తింపజేసుకుంటారు తప్ప దాంట్లో ఎందుకో ఇబ్బంది ఉంది అని చెప్పరు. ఈ మధ్యన మౌల్వీలు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఇస్లామిక్ దేశంతో మాకు భారతదేశం యుద్ధం వస్తే మా మతం ఇస్లామిక్ దేశం వైపు ఉండి పోరాడమంటుందని చెప్తున్నారు. ఇస్లామిక్ దేశంతో ఇరాన్ దే ఎగ్జాంపుల్ తీసుకుంటూ, ఇరాన్ వచ్చింది మీకు పంపిస్తా. మౌల్వీలు ఏం చెప్తారంటే ఇస్లామిక్ దేశంతో మాకు యుద్ధం వస్తే మేము ఇస్లామిక్ దేశం చేయాలని. ఇంతకుముందు మనకు మన ముస్లిం బెటాలియన్ ఉండే స్వాతంత్రం వచ్చిన కొత్తలో 1960 యుద్ధంలో లాల్ ప్రసాద్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ బెటాలియన్ వెళ్ళి పాకిస్తాన్ తరఫు నుంచి యుద్ధం చేసింది. ఇండియన్ బెటాలియన్ అప్పుడు రద్దు చేశారు. ఇవన్నీ దేశంలో సెలవడియాలి. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళను వాళ్ళు కూడా వచ్చి వందే మాత్రం ఇస్తా అంటే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బీఆర్ఎస్ అంటే ఆప్కా ఇస్లాం ఖత్రేమే ఆయేగా అని వీళ్ళే వాళ్ళని రెచ్చగొడతారు. సరే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏం కనిపించాలంటే ఈ పాట ఒకవేళ మతపరమైంది అని భావిస్తే గనక స్వాతంత్రోద్యమంలో మతపరమైనటువంటి అంశాలు కూడా రావాలి, అక్కడే మత ఘర్షణలు జరగాలి. కానీ ఒక దేశాన్ని ఐక్యం చేసే విధంగా వందే మాత్రం ప్రతి ఒక్కరి నరాలు జీర్ణించకపోయిందంటే ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఈ దేశభక్తికి సంబంధించినటువంటి అంశం అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. భారతదేశంలో ఉండి జై పాలస్తీనా అంటారు, భారతదేశంలో రాజకీయాలు చేస్తారు, భారతదేశ సంపదలో ఉంటారు. పాట విషయానికి వస్తే, దేశభక్తి విషయానికి వస్తే మాత్రం దేశభక్తి చూపించారు. సో దీన్ని కఠినం చేయాలంటే రాజకీయాల్లో మార్పులు రావాలా, చట్టాల్లో కూడా మార్పులు జరగాల్సినటువంటి అవసరం లేదా? ఇక్కడ ముఖ్య విషయం చెప్తా అండి. దేశ స్వతంత్రోద్యమ సమయంలో జరిగింది, బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంది, దాంట్లో ఏది వెనక్కు తీసుకోలే. కానీ బెంగాల్ విభజన మాత్రం వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. బెంగాల్లో ముస్లిం బెంగాల్, హిందూ బెంగాల్ డివైడ్ చేసినప్పుడు హిందూ ముస్లిం సమైక్యంగా పోరాడారు మా బెంగాల్ డివైడ్ చేయొద్దని. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగితే బ్రిటిష్ ప్రభుత్వం వాపస్ తీసుకొని ఈ హిందూ ముస్లిం సమైక్యం దెబ్బతీయాలంటే ఏం చేయాలని ముస్లిం లీగ్ స్టార్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వాలు. దాన్ని కాంగ్రెస్ ఎంకరేజ్ చేశారు. ఇంకొక విషయం చెప్తే మీకు, ఈయన ఉండగా మన పాకిస్తాన్ ఫౌండర్ మహమ్మద్ అలీ జిన్నా నమాజ్ చదవలే, ఎప్పుడు రోజా ఉండలే, మక్కా పోయిరాలే. ఆయన బాలగంగాధర శిష్యుడు, హోమ్ రూల్ మూవ్మెంట్ ఉద్యమంలో పాల్గొన్నాడు. కాంగ్రెస్ వాళ్ళను నేను లీడర్ అని చెప్తే నీ వెనక ఎంతమంది ముస్లింలు చెప్పన్నారు కాంగ్రెస్ వాళ్ళు, నీ వెనక ముస్లింలు ఉంటేనే నువ్వు ముస్లిం లీడర్ అవుతావు. అప్పుడు ఈయన ఇస్లాం పరంగా ఉపన్యాసాలు, మంచి ఆరేటర్ అన్నట్టు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఆరంభించాడు. మహమ్మద్ అలీ జిన్నాను మతోన్మాదం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన తిలక్ అరెస్ట్ అయినప్పుడు అదే హోమ్ రూల్ మూవ్మెంట్ లో తిలక్ గారి విడుదల కోసం మహమ్మద్ అలీ జిన్నా ఆ కోర్టులో పోరాడాడు. సో ఇటువంటి ముస్లింలు దేశభక్తులుగా ఉన్నా కాంగ్రెస్ కు నచ్చదు. మీ ఆప్కా ఇస్లాం ఖత్రమే అంటారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ ఓపెన్ చేస్తారు కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ అని ముస్లిం పార్టీ ఇంకో అడుగు ముందుకేసి అద్దంకి దయాకర్ ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. భారత్ మాతకి చేయలే అద్దంకి దయాకర్, భారత్ మాతకి చేయలే ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళతోనే పుట్టింది ఎంఐఎం ఫౌండరు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ తండ్రి ముందు కాంగ్రెస్ కౌన్సిలర్ హైదరాబాద్ లో. ఆయన ఎంఐఎం బ్యాన్ ఉంది,
ఎందుకంటే అప్పుడు రజాకారులు దారుణాలు చేశారు కదా తెలంగాణ ఈ నిజాం ఎస్టేట్ లో హైదరాబాద్ సంస్థానంలో. అప్పుడు బ్యాన్ చేస్తే ఎంఐఎం పెట్టకూడదు కాబట్టి దానికి ఏఐ ఆల్ ఇండియా ఎంఐఎం అని ఏఐ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్యాద్ ముస్లిం అని కొత్త పేరు అనేది పెట్టారు. పెట్టింది కాంగ్రెస్, పెంచి పోషించింది కాంగ్రెస్, ఎంఐఎంతో కలిసి మేయర్ పదవి పంచుకుంది కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించింది కాంగ్రెస్. అదే బాటలో టీఆర్ఎస్ నడిచింది, ఎంఐఎం మేము ఫ్రెండ్లీ పార్టీ అని కేసీఆర్ ఓపెన్ గా చెప్పాడు. కాబట్టి ఈ రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎంఐఎంకి ఏంటంటే బాగా నెత్తికి ఎక్కించుకున్నాయి బాగా. అందుకే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు, జుకునా హై, రావైనా రెడ్ అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు వంగాలే రావాలి. ఇప్పుడు ఆ ధైర్యంతోటే కదా వీళ్ళ ఆటలు నడుస్తున్నాయి. ఇంత పెద్ద విషయంలో కూడా రెస్పాండ్ కాలేకపోతున్నారు. శ్రీకాంత్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం, 2014 వరకు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎంపీ గారి ఎప్పుడు మన జాతీయ జెండా ఎగరేయలే, జనగణమన వాళ్ళే. మోడీ ప్రధాని అయినాక స్పష్టమైన ఆదేశం తర్వాత వీళ్ళు జెండా ఎగరేయడం జనగణమన స్టార్ట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీరు జెండా ఈ దేశంలో ఉండు, ఈ జాతీయ జెండా ఎగరేయాలి, ఈ జాతీయ గీతం జనగణమన పాడమని చెప్పలే. అంత దుర్మార్గంగా రాజకీయాలు చేస్తే మోడీ గారు ఇచ్చినాక వాళ్ళు చెప్పారు, ఈ దేశంలో ఉండాలంటే జాతీయ జెండా ఎగరాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే జనగణమన పాడాల్సిందే. ఈ వందే మాతరం ఉద్యమం స్వతంత్ర ఉద్యమం కాబట్టి తప్పకుండా పాడాలి. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది పాడాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. ఎప్పుడైనా పాడాలి, ఈ టైంలో తప్పకుండా పాడాలి. ఈ ఏర్పాటువాద మనస్తత్వం వేర్పాటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మరో దేశ విభజనకు దారితీస్తుంది. దీన్ని దేశ ప్రజలు గుర్తించాలి. దీనికి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి, లేకుంటే రేపు మరి ప్రమాదం. రైట్, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, రైట్, నమస్తే. వందే మాతర గీతం పాడుతున్న టైంలో ఎంఐఎం నాయకులు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోవడం దేశవ్యాప్తంగా దుమారంగా మారింది. వందే మాతర గీతం జనగణమన ఒక మతానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించినటువంటి అంశం, దేశ ఐక్యతను చాటి చెప్పేటువంటి గీతం. అట్లాంటి పాట విషయంలో ఎంఐఎం నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరును భారతీయ జనతా పార్టీయే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన ఎంఐఎం ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. లోక్సభలోనే జై పాలస్తీనా అని చెప్పేసి ఓవైసీ మాట్లాడిన ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఇక వందే మాతర గీతం విషయంలో వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎట్లా చూడాలి?